హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ మంగళవారం నాడు ఇక్కడ కలుసుకుని వారిని ఓదార్చారు. పూరన్ కుమార్ తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనమైంది. బ్యూరోక్రసీ, పోలీస్ వ్యవస్థలో కుల వివక్ష ఉందనే ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను కలుసుకున్న అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ ఐపీఎస్ అధికారిపై జరిగిన వివక్ష దళితులు ఎంత విజయం సాధించినా అణిచివేత తప్పదనే తప్పుడు సంకేతాలు వెళ్లేలాగా చేస్తోందని అన్నారు. ఆయన ఆత్మహత్యపై తక్షణమే స్వేచ్ఛగా నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ఐపీఎస్ అధికారి కుటుంబానికి సంబంధించింది కాదని, కోట్లాది దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిందన్నారు. తండ్రిని కోల్పోయిన పూరన్ కుమార్ పిల్లలు ఇద్దరు చాలా ఒత్తిడిలో ఉన్నారని, చాలా కాలంగా ఐపీఎస్ అధికారిపై వివక్ష కొనసాగించినట్లు తెలుస్తోందని రాహుల్ అన్నారు.